లైలా విశ్వక్ సేన్ కొత్తగా ట్రై చేశాడు. ఈసారి విశ్వక్ సేన్ పూర్తిగా డిఫరెంట్ రోల్లో కనిపించాడు. గెటప్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ కొత్తగా ట్రై చేశాడు. సినిమా మొత్తం కామెడీ, మసాలా, యాక్షన్ మిక్స్ ఎంటర్టైనర్లా సాగుతుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కొన్ని సీన్స్ బాగా సెటైర్ వేశాయి. కెమెరా వర్క్, విజువల్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా స్ట్రాంగ్. కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల బాగుంటుంది. కానీ కథ కాస్త ఊహించదగ్గట్టే అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ మరింత బలంగా చూపిస్తే బాగుండేదనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఫ్రెష్గా అనిపిస్తాయి, మరికొన్ని రొటీన్ ఫీలింగ్ ఇస్తాయి. ఫైనల్ గేమ్, లైలా కొత్త కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది. విశ్వక్ సేన్ స్టైల్ బాగుంది. కొన్ని సీన్లు కామెడీగా వర్కౌట్ అయ్యాయి. కానీ కథ, స్క్రీన్ ప్లే ఇంకాస్త కట్టిపడేసేలా ఉంటే బాగుండేది. ఓసారి చూడొచ్చు, కానీ ఏం హైప్ పెట్టుకోకుండా వెళ్తే మంచిది. విశ్వక్ సేన్ ఇప్పటివరకు చేసిన మాస్, రగ్డ్ రోల్స్కి తగ్గట్టు కాకుండా లైలాలో కొత్త అవతారం ఎత్తాడు. సినిమాలో సోను అనే మేకప్ ఆర్టిస్ట్గా, తల్లి బ్యూటీ పార్లర్ నడిపే కొడుకుగా స్టార్ట్ అవుతాడు. ఊరిలోని గూండా రుస్తుం, అభిమన్యు సింగ్ అతని మీద కయ్యానికి కాలు దువ్వుతాడు. పోలీస్ కూడా రుస్తుం వైపే ఉండటంతో సోను తన తల్లి పార్లర్ రక్షించుకోవడానికి లైలా అనే అమ్మాయిగా మారిపోతాడు. ఈ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిన కథలో బలహీనత వల్ల సినిమా అంతగా కదిలినట్టు అనిపించదు. విశ్వక్ సేన్ కొత్తగా ట్రై చేయడమే ఈ సినిమా స్పెషల్ పాయింట్. అతని గెటప్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ సినిమా మొదటి భాగంలో ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అభిమన్యు సింగ్ విలన్గా ఓకే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ కథ పాత ఫార్మాట్లో నడవడం, కొన్ని సీన్లు ఓవరాక్షన్ అనిపించడం వల్ల సినిమా లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. హీరోయిన్ ఆకాంక్ష శర్మ పాత్ర పెద్దగా ఎఫెక్ట్ చేయదు. కథలో ఆమె పాత్ర చాలా వీక్. సినిమాలో హాస్యం కొంతవరకు బాగుంది కానీ అసభ్యమైన డైలాగ్స్ ఎక్కువైపోయాయి. పాటలు సగటు మాదిరిగానే ఉన్నాయి. ఒక్క ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ లేకపోవడం మైనస్. కేవలం విశ్వక్ సేన్ కొత్త లుక్ చూడాలనుకునే వాళ్లకు సరదాగా నడిచే సినిమా కానీ, బలమైన కథ, స్క్రీన్ ప్లే కోసం వెతికేవాళ్లకు పెద్దగా కిక్కివ్వదు. ఫైనల్గా, లైలా టైం పాస్గా ఓసారి చూడొచ్చేమో కానీ, గట్టిగా ఇంపాక్ట్ ఉండే సినిమా మాత్రం కాదు. రేటింగ్ 2/5.